గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్. ఒక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్లో నమస్కారం. ఈ రోజు మనం సోషల్ ఫార్మసీ చాప్టర్ 2 గురించి ఒక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్లోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే వ్యాధుల నివారణ మరియు సామాజిక ఆరోగ్యాన్ని ఒక ఫార్మసిస్ట్ దృష్టికోణం నుండి చూడటం నిజంగా ఒక అద్భుతమైన విషయం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఫార్మసీ అంటే ఏంటి? కేవలం కౌంటర్ వెనక నుంచుని మందులివ్వరమేనా? చాలామంది ఇదే అనుకుంటారు. కాని అసలు నిజం వేరు. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు ఈ అభిప్రాయాన్ని మొత్తానికి మార్చేస్తాయి. ఒక సమాజంలో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఒక ఫార్మసిస్ట్ పాత్ర ఎంత లోతైనదో తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. అసలు సోషల్ ఫార్మసీ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఫార్మసీ వృత్తికి ఉన్న సామాజిక కోణం ఇది. మందులు అనేవి సామాజిక, సైంటిఫిక్ మరియు మానవ దృష్టికోణం నుండి ఎలా పనిచేస్తాయో ఇది వివరిస్తుంది. అంటే జనరల్ పబ్లిక్ హెల్త్లో ఫార్మసిస్టులు ఎంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యున్నారో ఈ ఎక్స్ప్లెయినర్ మనకు స్పష్టం చేస్తుంది. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం క్రమబద్ధంగా 5 ముఖ్య అంశాలను కవర్ చేయబోతున్నాం. మొదటిది డెమోగ్రాఫిక్స్, రెండవది ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్, 3 మ్యాటర్నల్ హెల్త్, 4 ఎన్వైరన్మెంటల్ హెల్త్ మరియు చివరిగా ఇంపాక్ట్ ఆన్ సోషల్ హెల్త్. మ్యాక్రో లెవెల్ నుండి మైక్రో లెవెల్కి ఇది ఒక ఫ్యాంటాస్టిక్ జర్నీ. సరే, మొదటి సెక్షన్ డెమోగ్రాఫిక్స్ మరియు ప్రివెంటివ్ హెల్త్. పెద్ద స్థాయిలో రోగాలను అరికట్టాలంటే ముందు మనం ఆ జనాభాను అర్థం చేసుకోవాలి కదా. లెట్స్ లుక్ ఇన్ టు దాట్. డెమోగ్రఫీ, అసలీ పదం విన్నారా ఎప్పుడైనా? ఇది గ్రీక్ భాషలో డెమోస్ అంటే ప్రజలు, గ్రఫేన్ అంటే వివరించడం నుండి వచ్చింది. బేసిక్గా జనాభా పెరుగుదలపై ఒక సిస్టమాటిక్ స్టడీ అన్నమాట. ఒక కమ్యూనిటీ హెల్త్ ఎలా ఉంది అనేదే ఫార్మసిస్టులు ఎలాంటి మందులు, సేవలు అందించాలో డిసైడ్ చేస్తుంది. ఇది చాలా క్రూషియల్. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలస్ట్రేట్స్ జనాభా చక్రంలోని 5 డిస్టింక్ట్ స్టేజెస్. జనన, మరణ రీతులు హైగా ఉండే హై స్టేషనరీ దశ నుండి స్టార్ట్ అయ్యి మెల్లిగా ఎర్లీ ఎక్స్పాండింగ్, లేట్ ఎక్స్పాండింగ్, లో స్టేషనరీ దశలను దాటుకొని చివరికి బర్త్ రేట్ కొంటే డెత్ రేట్ ఎక్కువ ఉండే డిక్లైనింగ్ దశకి చేరుకుంటుంది. ఈ ప్రోగ్రెషన్ని బట్టి ఆ సమాజం యొక్క మెడికల్ నీడ్స్ ఎలా మారుతాయో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సెక్షన్ 2 ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్. ఇప్పుడు పెద్ద పాపులేషన్ గురించి పక్కన పెట్టి మైక్రో లెవెల్కి వద్దాం. కుటుంబ నియంత్రణ ద్వారా మటర్నల్ హెల్త్ని ఎలా క్రమబద్ధీకరించుకోవచ్చో ఇక్కడ ఫోకస్ చేద్దాం. ఈ రోజుల్లో మనకు చాలా రకాల కాంట్రసెప్టివ్ మెథడ్స్ అందుబాటులో ఉన్నాయి. న్యాచురల్ మెథడ్స్ నుండి బ్యారియర్ మెథడ్స్, కాపర్ లేదా హార్మోన్ రిలీజింగ్ ఐయుడీస్, ఇంప్లాంట్స్, ఇంజెక్షన్స్ మరియు ట్యూబెక్టమీ, వాసెక్టమీ లాంటి సర్జికల్ మెథడ్స్ వరకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దంపతులకు ఎప్పుడు సరియైన సమాచారం అందించి వాళ్ళని ఎంపవర్ చేయడం పబ్లిక్ హెల్త్లో ఒక వైటల్ పార్ట్. నౌ వాట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ స్లైడ్ ఈజ్ హార్మోనల్ మరియు సర్జికల్ పద్ధతుల మధ్య ఉన్న స్టాక్ కాంట్రాస్ట్. హార్మోనల్ పద్ధతులు సింథెటిక్ హార్మోన్స్ వాడి ఓవ్యులేషన్ ఆపి ఫర్టిలైజేషన్కి విరుద్ధమైన ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తాయి. ఇవి మనం మళ్లీ వెనక్కి తీసుకోగలిగిన రివర్సిబుల్ మెథడ్స్. కానీ సర్జికల్ ప్రొసీజర్స్ గ్యామెట్స్ కలవకుండా పర్మనెంట్ ఫిజికల్ బ్యారియర్ని సృష్టిస్తాయి. 2 వేరువేరు అప్రోచెస్ అన్నమాట. రైట్, మరి ఇందులో ఫార్మసిస్ట్ పాత్ర ఏమిటి? ఇక్కడే అసలు విషయం ఉందే. ఈ మెథడ్స్ గురించి పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ ఇవ్వడం, ప్రిస్క్రిప్షన్ మరియు ఓటీసీ మందులను డిస్పెన్స్ చేయడం మరియు వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎడ్యుకేట్ చేయడంలో ఫార్మసిస్టులదే క్రూషియల్ రోల్. వాళ్ళు లిటరలీ ఫ్రంట్ లైన్ ఎడ్యుకేటర్స్గా పనిచేస్తారు. మూవింగ్ స్మూత్లీ టు సెక్షన్ 3 మటర్నల్ హెల్త్ మరియు ఇమ్యూనిటీ. మన బయాలజీలోకి వెళ్ళి కనిపించని థ్రెట్ల నుండి మన శరీరం రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకుంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ టాక్సోనమీ ట్రీ చాలా ఇంట్రెస్టింగ్. వ్యాక్సిన్స్లో ముఖ్య భేదం కిల్డ్ మరియు లైవ్ అటెన్యుయేటెడ్ మధ్య ఉంటుంది. కాలెరా లాంటి వాటికి వాడే కిల్డ్ వ్యాక్సిన్స్కి, టీబీకి వాడే బీసీజీ లాంటి లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్కి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడం అబ్సల్యూట్లీ క్రూషియల్. ఇవి మన శరీరాన్ని ముందుగానే ట్రైన్ సోల్జర్స్లా తయారు చేస్తాయి. లెట్స్ మూవ్ ఆన్ అండ్ సీ హౌ దిస్ బిల్డ్స్ అప్. మన డిఫెన్స్ సిస్టంలో 2 రకాలున్నాయి, ఇన్నేట్ మరియు అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే పుట్టుకతోనే వచ్చే జనరల్ ప్రొటెక్షన్, లైక్ మన స్కిన్. ఇది ఒక ఫిజికల్ వాల్లా పనిచేస్తే. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా క్రియేట్ అయ్యే హైలీ ట్రైన్డ్ స్పెషల్ ఫోర్సెస్ అన్నమాట. దీనికి మెమరీ ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఆ యాంటీజెన్ పైన మాత్రమే అటాక్ చేస్తుంది. ఇప్పుడు సెక్షన్ 4
ఎన్వైర్న్మెంటల్ మరియు ఆక్యుపేషనల్ హెల్త్. మన హెల్త్ అనేది మనం నివసించే ఎన్వైర్న్మెంట్ మరియు పనిచేసే చోట ఉండే పరిస్థితులపైన ఇనెక్స్ట్రికబులీ లింక్ అయి ఉంటుంది. లెట్స్ ఎక్స్ప్లోర్ దాట్. ఈ రెండు ఇమేజెస్ కంపేర్ చేస్తే మన చుట్టూ ఉన్న ఎక్స్టర్నల్ థ్రెట్స్ క్లియర్గా అర్థమవుతాయి. ఒకవైపు బ్రాడ్ ఎన్వైర్న్మెంటల్ థ్రెట్స్ లైక్ ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల నీటి కాలుష్యం, రెండోవైపు లోకలైజ్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటే వర్క్ ప్లేస్లో కెమికల్ ఎక్స్పోజర్ లేదా గాల్లో ఉండే ధూళిలాంటి ప్రమాదాలు. ఈ రెండింటి ప్రభావం మనుషుల ఆరోగ్యంపై చాలా తీవ్రంగా ఉంటుంది. లెట్స్ పుట్ ద ఫార్మసిస్ట్ లెన్స్ బ్యాక్ ఆన్. ఫార్మస్యూటికల్ పొల్యూషన్ ఇది ఇప్పుడు ఒక పెద్ద క్రైసిస్. మందులను ఇంప్రాపర్గా పాడేసేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ వేస్ట్, ఇంకా ఎక్సెసివ్ యూస్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల సాయిల్ కంటామినేట్ అవ్వడమే కాకుండా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతోంది. ఫార్మసీ రంగానికి తన సోతంత కెమికల్ వేస్ట్ పైన బాధ్యత ఉందని ఇది మనకు క్లియర్గా గుర్తుచేస్తోంది. ఫైనలీ, సెక్షన్ 5 ఇంపాక్ట్ ఆన్ సోషల్ హెల్త్. సామాజిక స్థాయిలో ఆరోగ్యం బ్రేక్డౌన్ అయితే ఏం జరుగుతుంది? ఎస్పెషలీ సబ్స్టెన్స్ అబ్యూజ్ వల్ల సమాజంపై పడే ప్రభావం గురించి ఇప్పుడు చూద్దాం. సో ద క్రూషల్ పాయింట్ హియర్ ఈజ్ ఎ సోబరింగ్ స్టాటిస్టిక్. 2002 ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ రిపోర్ట్ ప్రకారం యుఎస్లో 90% పైగా సూసైడ్స్ మానసిక రుగ్మతలు లేదా మదద్రవ్యాల దుర్వినియోగానికి అసోసియేట్ అయ్యున్నాయి. మెంటల్ హెల్త్కి డ్రగ్ మిస్యూస్కి మధ్య ఉన్న సివియర్ ఇంటర్సెక్షన్ని ఈ విషయం క్లియర్గా హైలైట్ చేస్తుంది. మదద్రవ్యాల వ్యసనం వల్ల వచ్చే సామాజిక పరిణామాలు చాలా టెరిఫయింగ్గా ఉంటాయి. కుటుంబ విచ్ఛిన్నం, పిల్లల నెగ్లెక్ట్ నుండి మొదలుకొని లాస్ట్ ప్రొడక్టివిటీ, నేరాలు పెరగడం మరియు కమ్యూనిటీ సేఫ్టీ ఇష్యూల వరకు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు. హెచ్ఐవి లేదా ఎయిడ్స్ లాంటి పబ్లిక్ హెల్త్ క్రైసిస్గా మారి మొత్తం సమాజం ఫ్యాబ్రిక్ని చించేసేది. సో టు ర్యాప్ దిస్ అప్, ఒక ప్రొవొకేటివ్ థాట్తోంటి ఆపేద్దాం. మన ఆరోగ్యం అనేది మన బయాలజీ, మన ఎన్వైర్న్మెంట్ మరియు మన సొసైటీపైన ఆధారపడి ఉంటే, మన లోకల్ కమ్యూనిటీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషలీ స్థానిక ఫార్మసీ, ప్రజలకు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా ఎలా పనిచేయగలదు? ఈ చాప్టర్ చూశాక ఖచ్చితంగా మనం మన లోకల్ ఫార్మసీని, సరౌండింగ్స్ని ఒక కొత్త దృష్టితోన్ చూస్తాం. ఈ ఎక్స్ప్లెయినర్ అందరినీ ఆలోచింపచేసింది అని ఆశిస్తున్నాం. నమస్కారం. ఈ లోతైన విశ్లేషణకి స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం మీద చర్చించబోతున్నాం. బేసిక్గా సోషల్ ఫార్మసీ చాప్టర్ 2 అనే సోర్స్ గురించి. అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం జబ్బు వచ్చాక మందుల బిల్లలు వేసుకోవడమే కదా. యా, ఖచ్చితంగా. సాధారణంగా అందరూ అలాగే అనుకుంటారు. అవును, కానీ ఈ డాక్యుమెంట్స్ చూశాక నాకైతే కొంచెం మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే జనాభా, పర్యావరణం, అలాగే మన మానసిక ఆరోగ్యం ఇవన్నీ ఎంతలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో అనిపించింది. సరే, దీన్ని కొంచెం డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ జనాభా లేదా డెమోగ్రఫీ గురించి మాట్లాడితే దీనికి ఫార్మసీకి లింక్ ఏంటి? ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. ఆరోగ్యమనేది మీ ఇంట్లో మొదలవదు. అది సమాజపు జనాభా లెక్కలతో, అంటే ఈ డెమోగ్రఫీతో మొదలవుతుంది. జనాభా ఎలా మారుతుందో తెలిస్తేనే కదా వైద్య వ్యవస్థలు కూడా ముందు జాగ్రత్త పడతాయి. ఒక్క నిమిషం. అంటే ఇది ఎలా ఉందంటే, ఒక పెద్ద సూపర్ మార్కెట్లో ఏ వస్తువులు కొరత వస్తాయో మనం ముందే ఒక అంచనా వేసుకుని స్టాక్ పెట్టుకోవడం లాంటిదా? ఉదాహరణకు, ఒక దేశం డెమోగ్రాఫిక్ సైకిల్లో 5వ దశకు చేరుకుంది అనుకుందాం. 5వ దశ అంటే జననాల రేటు బాగా తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగే స్టేజ్ కదా? అవును, కరెక్ట్గా చెప్పారు. అప్పుడేమవుతుంది? పిల్లల టీకాల కంటే వయసు పైబడిన వారికి వచ్చే ఆ దీర్ఘకాలిక వ్యాధుల మందులు, కేర్ సిస్టమ్స్ ఎక్కువ అవసరమవుతాయి. అంటే ఆ జనాభా మార్పును బట్టి మొత్తం మెడికల్ సప్లై చైన్ మారాలి. ఓహో, అంటే సమాజ స్థాయిలో ముందుకు మ్యాప్ గీసుకున్నాక ఇక మనం ఫ్యామిలీ ప్లానింగ్ లాంటివి చూడాలన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడే ఒక ఫార్మసిస్ట్ పాత్ర చాలా కీలకం. వాళ్లు కేవలం మందులివ్వడానికే పరిమితం కారు. జనాభా స్థిరంగా ఉండాలంటే ఏ పద్ధతులు వాడాలి, వాటి వెనుక ఉన్న సైన్స్ ఏంటి అని కౌన్సిలింగ్ చేస్తారు. రైట్. ఈ జనాభా ఆరోగ్యం పక్కన పెడితే వ్యక్తిగత రక్షణ వ్యవస్థ గురించి నాకొక డౌట్ ఉంది. పుట్టుకతోనే మన శరీరం సహజంగానే వ్యాధులతో పోరాడుతుంది కదా, మళ్ళీ బయట నుంచి ఈ టీకాలు ఎందుకంత ముఖ్యం? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.
మనకు పుట్టుకతో వచ్చే ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది బేసిక్గా ఒక పెద్ద గోడ లాంటిది. అంటే మన చర్మం, అలాగే రక్త కణాల్లాంటివన్నమాట. యా, అవును. అవి శత్రువులందర్నీ ఆపుతాయి కానీ పలానా శత్రువు అని ప్రత్యేకంగా గుర్తుపట్టలేవు. కానీ మనం బయట నుంచిచ్చే టీకాలున్నాయి కదా, వాటి ద్వారా వచ్చేది ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. ముఖ్యంగా ఈ టాక్సాయిడ్ వ్యాక్సిన్స్ అనేవి చాలా తెలివైనవి. అంటే అవి శరీరంలోకి వెళ్ళాక ఏం చేస్తాయి అసలు? ఏంటంటే బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్ని, అంటే విషాన్ని నిర్వీర్యం చేసి మన శరీరంలోకి పంపుతారు. అది కేవలం ఒక పేలని బాంబు లాంటిదన్నమాట. మన శరీరానికి ముందుగా ఒక డెమో చూపిస్తుంది. అద్భుతం. శత్రు ఆయుధం ఎలా ఉంటుందో ముందుగానే చూపిస్తారన్నమాట. అవును. అందుకే నిజమైన బ్యాక్టీరియా దాడి చేసినప్పుడు శరీరం వెంటనే యాంటీబాడీలను తయారు చేసి తిప్పికొడుతుంది. ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్పాక్స్ టీకాతో చేసింది కూడా ఇదే. కరెక్ట్. ఆవులకొచ్చే కౌపాక్స్ని వాడి ఆయన ప్రయోగం చేశారు కదా. అయితే ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. మనం లోపల ఎంత పెద్ద సైన్యాన్ని రెడీ చేసినా బయట పర్యావరణం మనల్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తోంది కదా. నిజమే. మనం పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కలుషితమైపోయాయి కదా. అవును. కాని నేననేది కేవలం వాటి గురించి కాదు. ఉదాహరణకు మనం రోజూ వినే ట్రాఫిక్ శబ్దాలు. హారన్ల హోరుంది చూశారా? కేవలం ఆ శబ్దం వల్ల విపరీతమైన హైపర్టెన్షన్ ఎలా వస్తుందని నేను నిజంగా షాక్ అయ్యాను. ఆహా! విచిత్రంగా ఉన్నా అదే సైన్స్. నిరంతర శబ్దం వల్ల మన మెదడు ఎప్పుడూ ఒక రకమైన అలర్ట్ మోడ్లో ఉండిపోతుంది. దీనివల్ల స్ట్రెస్ హార్మోన్లు విపరీతంగా రిలీజవుతాయి. ఓ మై గాడ్! అంటే ఆ స్ట్రెస్ హార్మోన్లు మన గుండె మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయా? ఖచ్చితంగా. రక్తనాళాలను కుంచుకుపోయేలా చేసి గుండెపై ఒత్తిడి పెంచుతాయి. దీన్ని మనం కొంచెం విశాల దృక్పథంతో చూస్తే ఆ సైకోసోషల్ ఫార్మసీ గురించి మాట్లాడుకోవాలి. సైకోసోషల్ ఫార్మసీ అంటే ఏంటి? ఏంటంటే పర్యావరణం వల్ల వచ్చే ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది మత్తు పదార్థాల వైపు కూడా వెళ్తున్నారు. ఆ, అది మెయిన్ పాయింట్. వామ్మో! అంటే బార్బిచ్యురేట్స్ లాంటి సెడేటివ్స్ వాడితే ఆ స్ట్రెస్ తగ్గుతుందని వాళ్ళనుకుంటారా? అవును, ఆ భ్రమలో ఉంటారు. ఆ సెడేటివ్స్ నాడీ వ్యవస్థను స్లో చేస్తే, కొకెయిన్ లాంటి స్టిమ్యులెంట్స్ ఏమో తాత్కాలికంగా ఎనర్జీనిస్తాయి. కానీ ఇవి మన బ్రెయిన్ కెమిస్ట్రీనే పూర్తిగా మార్చేస్తాయి. దీనివల్ల ఇంట్లో గొడవలు రావడం, నేరాలు పెరగడం లాంటివి జరుగుతాయి గదా. ఎగ్జాక్ట్లీ. వ్యక్తులు తమ విచక్షణ కోల్పోతారు. దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. చివరికి సమాజంలో ఆత్మహత్యల రేటు కూడా పెరిగిపోతుంది. ఒక చిన్న ఒత్తిడి మొత్తం సమాజాన్నే కుప్పకూలుస్తుంది. సో ఇదంతా చూస్తుంటే ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది హాస్పిటల్స్ దాటి చాలా దూరం ప్రయాణించిందని అర్థమవుతోంది. అవునండి. డెమోగ్రఫీ, ఇమ్యూనిటీ, మన చుట్టూ ఉండే వాతావరణం, ఇలా అన్నీ ఒకదానికొకటి బలంగా లింక్ అయి ఉన్నాయి. అయితే ముగించే ముందు, అంటే దీని అర్థం ఏమిటి అని ఆలోచిస్తే ఒక షాకింగ్ పాయింట్ టచ్ చేయాలనిపిస్తోంది. చెప్పండి. మనం ఆరోగ్యం కోసం ఇన్ని మందులు వాడుతున్నాం గాని ఈ ఫార్మస్యూటికల్ వ్యర్థాలు, అంటే ఎక్స్పైర్ అయిన మందులు లేదా రసాయనాలు నదుల్లోకి, మట్టిలోకి చేరుతున్నాయి గదా. అవును. దాన్నే ఫార్మా పొల్యూషన్ అంటారు. పర్యావరణానికి ఇది పెద్ద ముప్పు. అదే, ఒకరి ప్రాణాలు కాపాడే మందులే పరోక్షంగా ఆహారం, నీటి ద్వారా మనకు శత్రువులుగా మారే ప్రమాదం ఉందా అనే ఆలోచన నిజంగా మైండ్ బ్లోయింగ్. ఇది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. సరే, మరో ఆసక్తికరమైన లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.